గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు అనేక ఇబ్బందులు పడేవారు. వారానికి ఒకసారి స్కూల్ దగ్గర కలవడానికి వచ్చే తోటి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లు తీసుకుని తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేవారు. ఇక అలాంటి వాటికి చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఫోన్ మిత్ర కార్యక్రమం పేరిట ఫోన్లు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి 4 విద్యార్థులకు కలిపి ఒక కార్డుతో రోజులో 25 నిమిషాల పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడే వెసులుబాటు కల్పించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అన్ని స్కూళ్లలో ఫోన్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు వారి కష్టాలు తీరనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సర్కారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో మాట్లాడుకునేందుకు నేరుగా సౌకర్యం కల్పించనుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, అదేవిధంగా కాలేజీలు, అదేవిధంగా స్కూళ్ళలో కూడా ఇప్పటికీ రైతు దీనికి సంబంధించి ఇప్పటికి ఒక బాక్సులను ఏర్పాటు చేశారు, ఫోన్ బాక్సులను. ఇదంతా కూడా అంటే దీని ద్వారానే తెలుగు రోజుల్లో కావచ్చు, మిగతా రోజుల్లో ఎప్పుడైనా పిల్లలకు ఇబ్బందికరమైన వాతావరణం లేదా వారు మానసిక ఒత్తిడితో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకునేందుకు కూడా ఫోన్ మిత్ర కార్యక్రమం పేరిట కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ప్రతి 4 విద్యార్థులకు కలిపి ఒక స్మార్ట్ కార్డ్తో రోజులో 25 నిమిషాల పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడే వెసులుబాటు కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్యా వైద్యంపై స్పెషల్గా దృష్టి సారించింది. తిరిగి ఈసారి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పూర్తిగా విద్యార్థులకు తిప్పలు తప్ప ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ స్కూలు వీపనగండ్ల బాలుర గురుకుల పాఠశాల. దీనికి సంబంధించి 6 ఫోన్లు, 140 స్మార్ట్ కార్డులను కూడా ఇక్కడికి ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మన దగ్గర ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి జోనల్ ఆఫీసర్ కూడా మన దగ్గర ఉన్నారు. జోనల్ ఆఫీసర్కు సంబంధించి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి మేడం, అంటే జోనల్ ఆఫీసర్గా మీరున్నారు, ఏంటి ఈ కార్యక్రమం ఏంటి, దీని ద్వారా ఎట్లాంటి ఉపయోగాలు ఉండనున్నాయి? మా జిల్లాలో మా జోన్లో అండి దాదాపుగా మాకు 35 స్కూల్స్ ఉన్నాయి. ప్రతి స్కూల్లో కూడా విద్యార్థుల సంఖ్యను అనుసరించి ఈ స్మార్ట్ ఫోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇవి లేవు. అలువర్షిని మేడం గారు మా సెక్రటరీగా వచ్చిన తర్వాత విద్యార్థుల మెంటల్ వెల్బీయింగ్ కోసం ఈ ఫోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు గురుకుల పాఠశాలలో ఉంటున్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు హోమ్ సిక్తో బాధపడకూడదు అనే ఉద్దేశంతో మేడం గారు ఈ ఫోన్స్ పెట్టించడం జరిగింది. వాళ్ళకి విద్యార్థుల సంఖ్యను అనుసరించి స్మార్ట్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్లో 140 స్మార్ట్ కార్డ్స్ ఇచ్చారు. ఒక స్మార్ట్ కార్డ్ ద్వారా 4 స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే కాల్ చేయగలుగుతారు. మేడం, అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఇది శ్రీకారం చుట్టారు, అంటే విద్యార్థుల సమస్యలు తీర్చడానికి. ఒక స్మార్ట్ కార్డులో ఎంతమంది వరకు లిమిటేషన్ ఉంటుంది? అంటే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడచ్చా, లేదంటే మీకు ఖచ్చితంగా వారికి ఇచ్చినటువంటి నెంబర్ల ద్వారానే మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుందా? మా దగ్గర పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి. కాంటాక్ట్ నెంబర్స్ మాత్రమే అవి ఫీడ్ చేస్తాం స్మార్ట్ కార్డ్లో. ఒక కార్డుతో 4 స్టూడెంట్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. 4 పేరెంట్స్, 4 స్టూడెంట్స్. తర్వాత ఒక్కొక్క సెక్షన్లో 40 మంది పిల్లలు ఉంటారు. 40 మందికి అంటే 10 స్మార్ట్ కార్డులు ఒక క్లాస్కి ఇస్తారు. మేడం, ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోనల్ ఆఫీసర్గా మీరున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇటువంటివి ప్రొవైడ్ చేయబోతున్నారు? ఇప్పటికీ ఈ పని ఎంతవరకు వచ్చింది మేడం? దాదాపు ఈ ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిందండి. అన్ని చోట్ల కంప్లీట్ అయింది. స్మార్ట్ కార్డ్స్ కూడా కొన్ని స్కూళ్ళకి రాకుండా అవి కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఈరోజు రీఓపెనింగ్ కాబట్టి ఈ రెడీనెస్ ఎట్లా ఉంది అని నేను చెక్ చేయడానికి వచ్చాను అనపర్తి జిల్లా వీపనగండ్ల పాఠశాలకి. ఇంకా కొన్ని పాఠశాలలు కూడా నేను విజిట్ చేయబోతున్నాను. ప్రతి స్కూల్లో కూడా రెడీనెస్ ఎలా ఉంది, కిచెన్ ఎట్లా రెడీ చేశారు, తర్వాత స్కూల్ ఎలా ఉంది, డార్మెటరీస్ రెడీగా ఉన్నాయా పిల్లల్ని వెల్కమ్ చేయడానికి అని దాని గురించి. అలాగే ఈ ఫోన్స్ ఉండడం వల్ల మాకైతే మా పిల్లలైతే హోమ్ సిక్ అనేది లేకుండా మాకు 100% అటెండెన్స్ ఉంటుందని మేము భావిస్తున్నామండి. పిల్లలు పేరెంట్స్ గురించి బెంగ పెట్టుకోకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటారో అప్పుడు వచ్చి స్మార్ట్ కార్డ్ ఉపయోగించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు. మేడం, అంటే ఒక్కసారిగా వ్యవస్థ అంతా కూడా మారిపోయింది. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి విద్యా వ్యవస్థలో ఇట్లాంటి మార్పు అనేది చూడలేదు. అంటే ఏమున్నా పిల్లలు భయపడుతూ ఇక నుంచి ఇళ్లలోకి పారిపోవడం అట్లాంటివి చోటు చేసుకునేవి. ఈసారి ఫోన్ ఇట్లాంటి అందుబాటులోకి రావడం ద్వారా పిల్లలకు ఎటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి, వారి తల్లిదండ్రుల మధ్య ఎట్లా సంబంధాలు పెంపొందించే అవకాశాలు ఉన్నాయి? మాకు ఇంతకుముందు ఎవ్రీ సెకండ్ సాటర్డే పేరెంట్స్ విజిటింగ్ డే ఉండేదండి. అంటే నెల రోజులు ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి పేరెంట్స్ కోసం ఎదురు చూడాల్సి వచ్చేది.
ఇప్పుడు అవసరం లేదు. పిల్లలు ఈ ఫోన్స్ ఉపయోగించి వాళ్ళకు హోమ్‌సిక్ అనిపించినప్పుడల్లా హౌస్ మాస్టర్ సహాయంతో వాళ్ళ దగ్గర స్మార్ట్ కార్డ్స్ హౌస్ మాస్టర్ దగ్గర ఉంటాయి. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళొచ్చి హౌస్ మాస్టర్ సూపర్విజన్‌లోనే చేస్తారండి. వేరే వాళ్ళకి ఫోన్ చేయడానికి అవకాశమే లేదు. కేవలం పేరెంట్స్‌తో మాత్రమే. మా దగ్గర ఉన్న కాంటాక్ట్ నెంబరే దాంట్లో ఫీడ్ చేయడం జరుగుతది. కాబట్టి సేఫ్‌గా పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనే మాకు అనుమానం కూడా రాదు. దీనివల్ల మా అటెండెన్స్ శాతం పెరగడంతో పాటు పిల్లల మెంటల్ వెల్ బీయింగ్ అనేది వాళ్ళు ఆరోగ్యవంతమైన మానసిక స్థితిలో ఉండి బాగా చదువుకోగలరని మేము నమ్ముతున్నాం. అంటే మీ జోనల్‌కు సంబంధించి ఎన్ని స్కూల్లు ఉన్నాయి మేడం? ఓవరాల్‌గా ఎన్ని స్కూల్లు ఉన్నాయి? అంటే ఓవరాల్‌గా అందాజా ఇవి టోటల్‌గా ఎన్ని రాబోతున్నాయి? ఇప్పటికి అన్ని స్కూళ్ళలో కంప్లీట్ అయ్యాయా? అంతా కంప్లీట్ అయిందండి. 5 డిగ్రీ కాలేజెస్ 32 స్కూల్స్, 3 డిగ్రీ కాలేజెస్. టోటల్‌గా 35 ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయండి. అన్ని చోట్ల కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయింది. చూస్తున్నాం ఓవరాల్‌గా ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ అప్డేట్. ఎందుకంటే గతంలో పిల్లలకి ఎప్పుడైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే, తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకుంటే కాస్త ఉపశమనం పొందేవారు. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ కనిపించలేదు. చాలా చోట్ల కూడా విద్యార్థులు సఫర్ అయ్యారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యం పైన దృష్టి సారించింది. దాంట్లో భాగంగానే ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధంగా ఫోన్ ద్వారా పిల్లలకు అదేవిధంగా తల్లిదండ్రులకు మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరుస్తూ రెగ్యులర్గా ఒకే స్మార్ట్ కార్డులో నలుగురు విద్యార్థులు మాట్లాడుకునేది. అది కూడా ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వారికి సంబంధించినటువంటి డాటాను ముందుగానే తీసుకుంటారు. లిమిటేషన్లో తల్లి లేదా తండ్రికి వారికి మాత్రమే ఫోన్ చేసే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు. మొత్తంగా ఇట్లాంటి కార్యక్రమం పిల్లలకు అటెండెన్స్తో పాటు పూర్తిగా వాళ్ళ హోమ్ సిక్ను తగ్గించే విధంగా ఉంటుందని చెప్పి కూడా జోనల్ ఆఫీసర్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోయేటటువంటి ఈ యొక్క ఫోన్ బాక్స్లకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్